కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయింది. పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రకటనలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఈ సందర్భంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా పతంజలి ఇస్తున్న యాడ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంతకాలం కళ్లు మూసుకుని కూర్చుందని సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. ఇలాంటి తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో ఇంకా ఆలస్యం చేయకూడదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మోదీ సర్కార్ని ఆదేశించింది. తాము తయారు చేస్తున్న ఉత్పత్తులు వాడితే కొన్ని వ్యాధులు నయమవుతాయంటూ చాలా కాలంగా ప్రకటనలు ఇస్తోంది పతంజలి సంస్థ. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గత ఏడాది సుప్రీంకోర్టులో కేసు వేసింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. పతంజలి ఇస్తున్న ప్రకటనలు డాక్టర్లను కించపరిచేలా ఉన్నాయని, అల్లోపతికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని పిటిషన్లో అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ముఖ్యంగా గత నవంబర్లో కరోనా వ్యాక్సినేషన్ కు వ్యతిరేకంగా పతంజలి సంస్థ ప్రచారం నిర్వహించిందనేది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాన ఆరోపణ. ఇక యోగా సాయంతో మధుమేహం, అస్తమాని కూడా పూర్తిగా నయం చేస్తామని పతంజలి యాడ్స్ ఇస్తోందంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ జరిపిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం పతంజలి ఇస్తున్న ఇలాంటి ప్రకటనలు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తాయని, ప్రభుత్వం వాటిపై వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఆయుర్వేద ఉత్పత్తుల యాడ్స్ పై గత విచారణ సమయంలోనే సుప్రీంకోర్టు సీరియస్ అయింది. మోసపూరిత ప్రకటనలు వెంటనే ఆపేయకపోతే భారీగా జరిమానాను విధిస్తామని హెచ్చరించింది. ఈసారి పతంజలితో పాటు మోదీ ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది అత్యున్నత న్యాయస్థానం. పతంజలి సంస్థకు కోర్టు ధిక్కార నోటీసులు కూడా జారీ చేసింది సుప్రీంకోర్టు. తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా పతంజలి వైద్య ఉత్పత్తులను ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. ఈ కేసుపై విచారణని మార్చి 15కి వాయిదా వేసింది. కోర్టు ధిక్కారణ నోటీసులతో పాటు ₹1 కోటి వరకు జరిమానా ఎందుకు విధించకూడదని ప్రశ్నించింది న్యాయస్థానం. చట్టాల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం కళ్లు మూసుకుని కూర్చుని ఉన్నట్లు కనిపిస్తోందని విచారణ సందర్భంగా బెంచ్ వ్యాఖ్యానించింది. 2 సంవత్సరాలుగా డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినట్లు స్పష్టమవుతున్నప్పటికీ కేంద్రం ఎందుకు చర్యలను తీసుకోలేదని నిలదీసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.